ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా? కోకో కోలా, పెప్సీ కోలా? ఇది పోలీస్ స్టేషన్ అయ్యా. ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. See this. Read this. Read this. ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి? మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టు సార్. సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందని చల్లండి. థ్యాంక్ యూ. పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాపో పెద్ద కారు కొనాల్సిన పట్ట కారు కొనటానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇతర ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిలవలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా? లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు, బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ. కాబోయే శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. ఏవయ్యో శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్. జాబిలమ్మతో వెన్నెలమ్మల, మాది కొమ్మతో కోయిలమ్మల, కలిసంగా కలకాలం ఎంతో హ్యాపీగా. కాబోయే శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. ఏవయ్యో శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్.
చేరితే కౌగిలింతలో తీర్చేయన వేడుక ఆపితే ఆగదోయ్ కుర్రయ్యను టెంప్టేషన్ లేటెస్ట్ గాను అవ్వాలి మనది ఆంధ్రాకి హిట్ పేరు ఆనెస్ట్ గాను లవ్ ఆడుకుందా మండాల మై డియర్ కాబోయే శ్రీమతి ఐ లైక్ యు సో మచ్ ఏవయ్యో శ్రీపతి ఐ లవ్ యు సో మచ్ థ్యాంక్ యూ సందె పొద్దులో వేడి ముద్దులే అందించవా గోపిక కంటసీమలో తాళి కట్టుకో చెల్లించన కానుక ఊహలో ఊరికే ఎంతసేపు వెయిటింగ్స్ ఆహా నీలకి ఇంటికి పంచిపెట్టు వెయిటింగ్స్ ఏ జన్మకైనా మన జంట మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏవన్న గాని ఈ కాళ్ళు రేపు టుగెదర్ సడన్లీ కాబోయే శ్రీమతి ఐ లైక్ యు సో మచ్ ఏవయ్యో శ్రీపతి ఐ లవ్ యు సో మచ్ జాబిలమ్మతో వెన్నెలమ్మల మావి కొమ్మతో కోయిలమ్మల కలిసుందాం కలకాలం ఎంతో హ్యాపీగా కాబోయే శ్రీమతి ఐ లైక్ యు సో మచ్ ఏవయ్యో శ్రీపతి ఐ లవ్ యు సో మచ్ లా 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 అవ్వా మీకేం పోయే కాలం వచ్చిందే ఇటు ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు కంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళని కొడతాను. ఓవే ఇక్కడి నుంచి వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హూ ఇస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతను ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు, ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తా. ఓకే సార్. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును.
సార్ మన కోర్టుకు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. మహేష ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా?